5 చుక్కల 5 వరుసల ముగ్గుతోటి మీ ముందుకైతే వచ్చాను. చాలా అంటే చాలా ఈజీ ముగ్గు. ఒకవేళ మీకు నచ్చితే మాత్రం కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. ఇప్పుడు మనము డెకరేషన్స్‌కి అయితే ఇలాంటి ముగ్గులైతే బాగా యూజ్ చేస్తున్నాం కాబట్టి, అలాంటి రంగోలైతే మీ ముందుకైతే తీసుకొచ్చాను. చాలా అంటే చాలా ఈజీ ముగ్గు. చాలా బావుంటుంది. మీరే చూడండి. ఇప్పుడు రంగోలి ముగ్గు కాబట్టి నేను మీకు ఒకటి పొడుపు కథ అడగాలి అని అనుకుంటున్నాను. నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు. ఒకవేళ మీకు ఆన్సర్ తెలిస్తే మాత్రం కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. ఆన్సర్ కావాలంటే నెక్స్ట్ పొడుపు కథ వరకి వెయిట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను ఆన్సర్ పోస్ట్ చేస్తాను. ఇప్పుడు 5 చుక్కల 5 వరుసలు చుక్కలు పెట్టుకున్నాక లాస్ట్‌కి ఒక చుక్క వదిలిపెట్టి ఇట్లా 2 లైన్స్ అనేది 2 డాట్స్ అనేది పెట్టుకోవాలన్నట్టు. ఇప్పుడు మళ్ళీ క్రాస్‌గా లైన్ అనేది డ్రా చేసుకొని కలుపుకోవాలి. ఇంకోసారి అడుగుతున్నాను పొడుపు కథ. నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు. ఏంటిది ఆన్సర్? నాకు తెలిసి ఇది అందరం యూజ్ చేస్తున్నాము. మీకు తెలిసే ఉంటుంది ఆన్సర్. తెలిస్తే మాత్రం కంపల్సరీ కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. ముగ్గు ఎలా ఉందో కూడా కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకుంటే బాగాలేదని చెప్పండి. కానీ ఈ ముగ్గు అయితే అందరికీ నచ్చుతుంది. అది నేను కంపల్సరీ చెప్పగలుగుతాను. ఎంత బాగా ముగ్గులు తెప్పుడు ఇదొక ఆటనే చెప్పొచ్చు. ఇలాంటి ముగ్గులు అయితే అందరికీ రావని నా ఒపీనియన్. నాకు ఇలాంటి ముగ్గులు అంటే చాలా కష్టము. ఇంకోసారి పొడుపు కథ అడుగుతున్నాను. నోరు ఉంటుంది కానీ మాట్లాడలేదు. ఇది మనం డైలీ యూజ్ చేస్తాము. అది లేనిది మనకి నడవదు. ఏంటిది చెప్పండి. కామెంట్ సెక్షన్‌లో మాత్రం కామెంట్ చేయండి. ఇలా మొత్తం కలుపుకుంటూ మన రంగోలి అనేది ఎంత బాగుందో చూడండి. మనం బ్యాక్‌డ్రాప్స్ పైన కానీ ఏదైనా ఫెస్టివల్స్ టైంలో కానీ రంగోలీస్ ఇట్లా వేస్తాం కదా. ఇప్పుడు దివాళీ టైంలో అయినా సరే, కార్తీక పున్నమి టైంలో అయినా సరే చాలా బాగుంటుంది. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ముగ్గు ఎలా ఉందో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లైక్, share, subscribe.